చిత్తు చేశారంట పోలీసులు. దీంట్లో ఇతను రాస్తారేంటంటే అతను ఒక మేధావి, పెద్ద క్రిమినల్, సూత్రధారి, పాత్రధారి, అసలు అతను మేధస్సు అమోఘం, పెద్ద స్కామ్ చేశాడు, అది ఇదని చెప్పి అతన్ని, అంటే అతని బుర్ర చాలా క్రిమినల్ బుర్ర, ఎవరికి దొరకదు, అద్భుతమైన మేధావి, ఆహా ఓహో, ఇంత క్రిమినల్, ఇంత లిక్కర్ డాను మనకి ఎక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యండి ఈ రాజకేశిరెడ్డి అనేవాడు, ఇంత ముదురయ్యండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్, ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. మీరు సొద చెప్పాలి, పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి, మీరు నమ్మాలి. ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు, మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకని. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు? ఈ కేసు మొదలవ్వగానే, అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్టుతో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతన్ని వేసేసాం, అయిపోయింది, అతన్ని పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవ్ రెడ్డి పట్టుకున్నారు, వాసుదేవ్ రెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికి వెనకాల విజయసాయిరెడ్డే కథ, కమామిషు, అదన్నారు ఇదన్నారు అయ్యి అన్నారు. వాసుదేవ్ రెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు, అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవ్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశిరెడ్డి వచ్చాడు. రాజకేశిరెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావి అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు ఇదన్నారు. ఇక ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల రాజకేశిరెడ్డి అయిపోయింది. రాజకేశిరెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశిరెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశిరెడ్డి మేధావల్ల, లేకపోతే మాఫియా అల్లా, లిక్కర్ మాఫియా అల్లా, డాన్ అల్లా అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి
అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పాత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడ ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసిని. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా, ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడు వాళ్ళు కథ, వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు రికార్డులు, డాక్యుమెంట్లుతో సమానం. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత. చూడండి అసలు మామూలుగా ఈ మొత్తం ఈ డేటా అంటే ఆ సర్వర్నో లేకపోతే ఆ కంప్యూటర్నో తీసుకుని వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళినా కూడా ఎవడు రికవరీ చేయలేడు. అట్లా దీన్ని చెరిపేశారు. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, అంటే మొత్తం ఆగిపోయింది, దర్యాప్తు చేయటం కుదరదు. వాటన్నిటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్టు. వీళ్ళు దేవుళ్ళు, మంత్రదండాలు ఉన్నాయి. ఎంత పచ్చి పాపంగా స్టోరీ రాస్తారు, కథ రాస్తారు. దీని మీద ఎవరో మహానుభావుడు ఆర్టీఐకి పెట్టాడు. సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్స్కి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగాడు. ఏమని అడిగాడు? ఈజ్ ద ట్రూత్ దట్ 3.58 lakh GB, approximately 3,58,000 GB of data, which allegedly contained records and correspondence relating to the liquor trade and transactions from 2019 to 24 has been erased or deleted from APSPBCL servers or data systems అని క్వశ్చన్ అడిగారు. నిజమా? 3.5 అంటే 3,58,000 జీబీల డేటా డిలీట్ చేశారా, ఎరేజ్ చేశారా, ఈ మాట నిజమేనా అని చెప్పంటే నో. ఆయన ఇచ్చిన సమాధానం నో, there is no evidence or record to suggest that 3.58 lakh GB of data or any such volume of data containing liquor trade and transactions records from 2019 to 24 has been erased or deleted from the servers or data systems of the Andhra Pradesh State Beverages Corporation Limited. అసలు అటువంటిది ఏమీ లేదు, ఏమీ ఎరేజ్ అవ్వలేదు. అటువంటిదన్నా కూడా బూతు అని చెప్పని వాళ్ళు ఇస్తారు. ఏమండి? రామోజీరావు ఏమని రాస్తాడు రాజ్యపత్రిక, చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఇది రాస్తాడు. వాళ్ళేమో ఇలా చెప్తారు. అంటే ఎన్ని ఈ పాపం మూట కట్టుకుంటారు చూడండి. అసలు వీళ్ళు ఎంత పాపం మూట కట్టుకోవటం చూడండి. ఏం చేయాలి వీళ్ళని అసలు? అది అయిపోయింది. అది అయిపోయాక ఈ ముసలోళ్ళు ఇద్దరు లోపలేశారు 100 రోజుల నుంచి. ఈ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చెవిరెడ్డి అన్నారు, బాలాజీ గోవిందప్ప అన్నారు, ఇంకో ముసలోని తీసుకొచ్చారు. అతను ఎక్కడో ఆడిటర్గా పనిచేసుకుంటున్నాడు, అతను వేరే కంపెనీలు ఎక్కడో. ఏంటంటే జగన్కి షేర్లు ఉన్నాయంట. జగన్కి షేర్లు ఉండి చంద్రబాబుకి ఎన్ని చోట్ల షేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి, కొడుక్కి, కోళ్ళకి, భార్యకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వీళ్ళకి మొత్తం. అసలు మామూలుగా మీరేమో మామూలుగా నారబట్టలు వేసుకుని తిరుగుతున్నారు. డబ్బులేమో గాలికి ఆకాశానికి వస్తున్నాయి.
మీరు తిరిగే ప్రత్యేక విమానాలకి, హెలికాప్టర్లకి, మీరు కట్టుకునే 100 కోట్ల ఇళ్లకి. గోవిందప్ప అయిపోయింది, చెవిరెడ్డి అయిపోయింది, ఇప్పుడు వరుణ్. ఈడే ముఖ్యం, ఈడే అసలు మామూలుగా ఈడు సీఈఓ, వాడు అది, ఇది చేసుకోండి. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇవాళ ఏదో టీవీలో చూస్తున్నాను, ఒంగోలులో టోల్గేట్ దగ్గర 50 లక్షలు పట్టుకున్నారని. రేపు అది కూడా చెప్తారు, ఒంగోలులో టోల్గేట్ డబ్బులన్నీ కూడా లిక్కర్ డబ్బులే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటో పెట్టుకున్నాడై, మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం, వరుణ్ గారు దొరికాడని ఈ 50 లక్షలు మూట కట్టేసి పంపించేస్తున్నారని చెప్పి కూడా రేపు రాసినా రాస్తారు. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇంత సందు దొరికితే పని కట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం. కేసు ఏమన్నా ఉందా అంటే, ఎందుకు ఈ మషాలా అంటే నాకు అర్థమయ్యేది, వంద రోజులు అయిపోయింది, వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప కానీ, మా ఓఎస్డి గారు కానీ, లేదా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది, వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు, అంటే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తాం. ఇక 11 కోట్లు ఎవడో పరమాత్ముడికి తెలియాలి. ఆ బిల్డింగ్ ఓనర్ ముందేమో ఆవిడెవరిదో పేరు మీద ఉందన్నారు, అదేదో హాస్పిటల్ ఒకటిది అన్నారు, అదేదో కాలేజీలో ఒకటిది అన్నారు, ఇప్పుడేమో అద్దెకు తీసుకుంటున్నాడు అన్నారు. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, బురదయ్యాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖున వాయిదా ఉంది. ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్లో వచ్చేస్తాడు. ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది, 1,00,000 కోట్లు అవినీతి అన్నారు, లక్షల్లో ఏమైంది 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచి 30,000 కోట్లు అన్నారు, 30 కాదు తూచి 18,000 అన్నారు, 18 కాదు తూచి 13,500 అన్నారు, 13,000 కాదు తూచి ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది ఈ 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ వాడు ఒకడు ఉన్నాడు. ఈ పేపరు అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి, ఓన్లీ వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ వాడు రాస్తాడు 11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం, వీటి కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి, ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అరే నిన్న 1,00,000 అన్నాం కదా, ఒక సంవత్సరం క్రితం, మళ్ళీ ఒక 3 నెలలు పోయాక 50,000 కోట్లు తినేశాడు జగన్ లిక్కర్లో అన్నాం కదా, మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత కాదు 18,000 కోట్లు అన్నాం కదా. వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు జ్యోతి వీళ్ళే మొత్తం అంతా. ఆ 18 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు.
ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మాడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా? హాస్పిటల్లో డబ్బులా? ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి? ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా? అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేశిరెడ్డి. మీరు చెప్పేంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా 100 రోజులకు కూడా లేదే 11 కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టెట్టు పెడతాడా? సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు. ఇవన్నీ ఏమని కంగారే ఉంది. కానీ ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు అంటే రేపు ఎట్లా అయినా సరే ఈ లోపల ఉన్నటువంటి వృద్ధులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆఫీసులో పనిచేశారు. మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారే మీకులాగా నేరం చేసినోడే అయితే, మీకులాగా మీరు చెప్పిందే నిజం అనుకుంటే వీళ్ళని ఇక్కడ ఉంచుతాడా? చుట్టూ ఉన్న వాళ్ళందరిని ఉంచుతాడా? ఈ వ్యాపారం చేయించు తను ఎవరెవరినైతే పెట్టుకుని వ్యాపారాలు చేసాడో అందరినీ ఉంచుతాడా ఇండియాలో అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు మనం పంపించాం కదా, నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ని అమెరికా ఎట్లా పంపించాం? అట్లా పంపించారేంటి? మీ ఒక్కడికైనా తెలివితేటలు టికెట్లు కొనేవాడు మీ ఒక్కడి దగ్గర ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో కాదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ప్రెస్ రిలీజ్ ఇది మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఎన్నో తారీఖు? న్యూఢిల్లీ 15th February 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెర్చెస్ వాళ్ళు ఎక్కడో సోదాలు చేస్తే searches conducted by income tax department led to detection of unaccounted income of more than 2,000 crores 2,000 కోట్ల రూపాయల ఆదాయ లెక్కలు చూపనటువంటి డబ్బు అక్కడ దొరికిందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేమ్డ్ అవుట్ సెర్చ్ అండ్ సీజర్ యాక్షన్ ఆన్ 6th February 2020 at హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ అండ్ పూణే. More than 40 premises were covered. Search operation was also carried out on close associates including ex-personal secretary of a prominent person on incriminating evidence seized. ఆయన పర్సనల్ సెక్రటరీని ఒకరిని కూడా మేము ఈ ఆపరేషన్లో కనుగొన్నాం. ఈ డబ్బుల్ని మొత్తం ఆపరేట్ చేయడంలో మొత్తం కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క పిఏని మేము కనుగొన్నామని చెప్పి ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎవడే అంటే అనొచ్చు, ప్రామినెంట్ పర్సన్ అంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కడేనా?